హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకా ఎవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా అది పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే అన్ని వీడియో యొక్క నోటిఫికేషన్ మీరు త్వరగా చూడొచ్చు అన్నమాట. ఇక ఈరోజు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 19 జనవరి 2019 అడిగిన క్వశ్చన్ అండ్ ఆన్సర్ చూద్దాము. జీకేవి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఇంకా ఎవరైతే కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా క్యాపిటల్ అండ్ కరెన్సీని ఒకసారి చూసుకోండి. ఎందుకంటే 10 షిఫ్ట్లోనూ కనీసం ఒక బిట్టైన క్యాపిటల్ అండ్ కరెన్సీలో తగులుతుందన్నమాట. ఈ షిఫ్ట్లో కూడా 2 క్వశ్చన్స్ తగిలాయి. ఫస్ట్ దాని నుంచి క్వశ్చన్ స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటి? అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి ఈటానగర్. అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఏంటి? ఈటానగర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, జపాన్ యొక్క రాజధాని ఏమిటి? జపాన్ యొక్క రాజధాని ఏమిటి? ఆన్సర్ వచ్చేసరికి టోక్యో. అదేవిధంగా జపాన్ యొక్క కరెన్సీ వచ్చేసరికి యాన్ అనమాట. జపాన్ వచ్చేసరికి రాజధాని వచ్చేసరికి టోక్యో, అదేవిధంగా కరెన్సీ వచ్చేసరికి యాన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి థర్డ్ క్వశ్చన్, భైరవి ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? భైరవి ఆలయం అనేది ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. భైరవి ఆలయం అనేది తజ్పూర్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాంలో ఉందన్నమాట. ఎక్కడ ఉందంటే తజ్పూర్. ఇది ఏ రాష్ట్రంలో ఉందంటే అస్సాం. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశం యొక్క జాతీయ ఉత్సవం ఏది? నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. ఇండియా యొక్క నేషనల్ ట్రీ ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి మర్రి చెట్టు. ఆన్సర్ ఏంటిది? మర్రి చెట్టు. అదేవిధంగా నేషనల్ ఫ్రూట్ వచ్చేసరికి మామిడికాయ. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హంపి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? హంపి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కర్ణాటక. హంపి దేవాలయం ఎక్కడ ఉంది? కర్ణాటకలో ఉంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, భారత క్రికెట్ జాతీయ జట్టు యొక్క బౌలింగ్ కోచ్ ఎవరు? భారత క్రికెట్ జాతీయ జట్టు యొక్క బౌలింగ్ కోచ్ ఎవరు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి భరత్ తరుణ్. అదేవిధంగా బ్యాటింగ్ కోచ్ వచ్చేసరికి భారత క్రికెట్ జట్టుకి సంజయ్ బంగర్. అదేవిధంగా హెడ్ కోచ్ వచ్చేసరికి ఎవరంటే రవిశాస్త్రి. బ్యాటింగ్ కోచ్ వచ్చేసరికి ఎవరంటే సంజయ్ బంగర్. అదేవిధంగా హెడ్ కోచ్ వచ్చేసరికి రవిశాస్త్రి. అదేవిధంగా బౌలింగ్ వచ్చేసరికి భరత్ తరుణ్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, రామ్ విలాస్ పాస్వాన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు? కేంద్ర మంత్రి అయిన రామ్ విలాస్ పాస్వాన్ ఏ రాష్ట్రానికి చెందినవాడు క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బీహార్. రామ్ విలాస్ పాస్వాన్ ఫుడ్ అండ్ సేఫ్టీ మినిస్టర్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, మైకల్ జోర్డాన్ ఏ క్రీడకు చెందినవాడు? మైకల్ జోర్డాన్ ఏ క్రీడకు చెందినవాడు? ఆన్సర్ వచ్చేసరికి బాస్కెట్బాల్. మైకల్ జోర్డాన్ బాస్కెట్బాల్ క్రీడకు చెందినవాడు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, సాలెపురుగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? స్పైడర్స్ గురించి స్టడీ చేసే కోర్స్ని ఏమంటారు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి ఆర్నకాలజీ అని అంటారు అనమాట. సాలెపురుగుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమంటారంటే ఆర్నకాలజీ అంటారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ క్రింది వాటిలో మధ్యప్రదేశ్లో ఉన్న జాతీయ పార్క్ ఏమిటి? ఈ కింద ఉన్న ఆప్షన్స్లో మధ్యప్రదేశ్లో ఉన్న జాతీయ పార్క్ ఏంటి? నేషనల్ పార్క్ ఏంటని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బంద్గర్గా నేషనల్ పార్క్. అదేవిధంగా మధ్యప్రదేశ్లో ఉన్న మిగతా కొన్ని నేషనల్ పార్క్స్ గురించి చూద్దాము. అవి ఏంటి అంటే కన్హా నేషనల్ పార్క్, అదేవిధంగా పన్నా నేషనల్ పార్క్, దాంతోపాటు సత్వర నేషనల్ పార్క్ అనేవి మధ్యప్రదేశ్లో ఉన్న ఫేమస్ నేషనల్ పార్క్స్ అనమాట. దీంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో నేషనల్ పార్క్ గురించి అడిగారు అనమాట. ఆ క్వశ్చన్ కూడా చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, అరుణాచల్ ప్రదేశ్లోని జాతీయ ఉద్యానవనం ఏది? అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న నేషనల్ పార్క్ ఏంటని అడిగారు.
ఆన్సర్ వచ్చేసరికి అరుణాచల్ ప్రదేశ్లో మొత్తం 2 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. ఆ రెండింటి గురించి తెలుసుకుందాం. ఆప్షన్లో ఉన్నది అయితే నందబా నేషనల్ పార్క్ అనేది ఆప్షన్లో ఇవ్వడం జరిగింది అనమాట. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో ఇంకో నేషనల్ పార్క్ ఉంది. అదేంటంటే ముల్లింగ్ నేషనల్ పార్క్ అనమాట. ఇంకోటి ఏంటంటే ముల్లింగ్ నేషనల్ పార్క్. ఆప్షన్లో వచ్చింది మాత్రం నందబా నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ట్రాయ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? ఈ క్వశ్చన్ మనకు క్లారిటీ లేదు. ట్రాయ్ గురించి అడిగారు కాబట్టి ట్రాయ్ గురించి మొత్తం వివరాలు నేను చెప్పడం జరుగుతుంది అనమాట. ట్రాయ్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. అదేవిధంగా ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అదేవిధంగా ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే న్యూఢిల్లీలో ఉంది. ట్రాయ్ యొక్క ప్రజెంట్ చైర్మన్ వచ్చేసరికి రామ్ సేవక్ శర్మ అనమాట. ట్రాయ్ యొక్క ప్రస్తుత చైర్మన్ వచ్చేసరికి రామ్ సేవక్ శర్మ. అదేవిధంగా ట్రాయ్ని ఎప్పుడు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారంటే 1997. ట్రాయ్ని ఎప్పుడు ఇండియాలో ఎస్టాబ్లిష్ చేశారంటే 1997 ఎస్టాబ్లిష్ చేశారు. అదేవిధంగా ట్రాయ్ యొక్క చైర్మన్ వచ్చేసరికి రామ్ సేవక్ శర్మ. అదేవిధంగా ట్రాయ్ యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడ న్యూఢిల్లీలో ఉంది. ట్రాయ్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి గోవా యొక్క జానపద నృత్యం ఏంటి? గోవా యొక్క ఫోక్ డ్యాన్స్ ఏమిటి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గోవాలో చాలా తెగలు ఉన్నాయి. ఆ తెగల యొక్క ఫోక్ డ్యాన్స్ వచ్చేసరికి ఫుగ్ది, కున్బి, అదేవిధంగా డోలు. వీటిలో ఆప్షన్లో ఏది ఉంటే అదనమాట. గోవా యొక్క జానపద నృత్యం ఏదంటే ఫుగ్ది, కున్బి అండ్ దోలు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అగస్టో కప్ ఏ ఆటకు సంబంధించినది? అగస్టో కప్ అనేది ఏ ఆటకు సంబంధించిందని క్వశ్చన్ అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి పోలో. అగస్టో కప్ అనేది పోలో ఆటకు సంబంధించింది. అగస్టో కప్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి అగస్టో పోలో కప్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి చాందార్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? చాందార్ సరస్సు అనేది ఏ స్టేట్లో ఉందని అడిగారు ఇండియాలో. ఆన్సర్ వచ్చేసరికి జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. చాందార్ సరస్సు ఎక్కడ ఉందంటే లాహోర్ దగ్గరలో ఉందన్నమాట. ఇది ఎక్కడ ఉందంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఏ రాష్ట్రంలో ఉందంటే. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉంది? ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. రివర్స్ గురించి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో ఒక క్వశ్చన్ అడుగుతుంది. రివర్స్ అండ్ లేక్స్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది అడుగుతున్నారన్నమాట. కాబట్టి దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఈ క్వశ్చన్ వచ్చేసరికి జబల్పూర్ ఏ నది ఒడ్డున ఉందని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి నర్మదా నది మీద ఒడ్డున ఉంది. జబల్పూర్ అనేది నర్మదా నది ఒడ్డున ఉందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ప్రధానమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? ప్రధానమంత్రి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి రాష్ట్రపతి చేయిస్తారన్నమాట. అదేవిధంగా చీఫ్ మినిస్టర్ చేత గవర్నర్ చేయిస్తారు. అదేవిధంగా రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరు చేపిస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేయిస్తారన్నమాట. అదే ముఖ్యమంత్రికి గవర్నర్కి ఎవరు చేపిస్తారంటే గవర్నర్కి హైకోర్టు జస్టిస్ చేపిస్తారు. అదేవిధంగా రాష్ట్రపతికి ఎవరు చేపిస్తారంటే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ చేపిస్తారన్నమాట. గవర్నర్కి హైకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ? భారత రాజ్యాంగ అసెంబ్లీ యొక్క చైర్మన్ ఎవరని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి సచ్చిదానంద సింహ. అదేవిధంగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ ఎవరని అడిగితే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అనమాట. చైర్మన్ వచ్చేసరికి సచ్చిదానంద సింహ. అదేవిధంగా ప్రెసిడెంట్ వచ్చేసరికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి? విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఏమిటి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి టొకోఫెరాల్. విటమిన్ ఈ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? టొకోఫెరాల్. ఇవి కాకుండా ఈ షిఫ్ట్లో అడిగిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే బౌద్ధ చక్రానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు అన్నమాట. రిలేటెడ్ క్వశ్చన్. బౌద్ధ చక్రానికి సంబంధించిన క్వశ్చన్ క్లారిటీగా ఐడియా లేదు, అందువల్ల చెప్పడం లేకపోతున్నాము. బౌద్ధ చక్రానికి సంబంధించిన క్వశ్చన్ అడిగారు అన్నమాట. ఇక మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.